హానిమన్ గారు అసలు ఆ, తను నేర్చుకున్న అలోపతి వైద్యాన్ని ఎందుకు వదిలేశారు? ఆయన అబ్జర్వేషన్స్ అబ్జర్వేషన్స్ ఆయన్ని అది వదిలేయడానికి ఆ, తీసుకుని వెళ్ళింది అన్నది మనం చదువుకున్నాం. అందులోని ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. బట్ మళ్ళా ఆ సెకండ్ పాయింట్ ని మళ్ళా మీ అందరికి రిపీట్ చేయబోతున్నాను, చూడండి. సో మూలంలో నయం కాకుండగానే వ్యాధి లోపలికి అణిగిపోవటం లేక అది స్థలాంతరమునను బ్రాకెట్లో ప్రదేశం మార్చుకున్నట అందలి ఇతర ధాతువులోనో అవయవములోనో మారు రూపము దాల్చుటో చదుకు జటిలము అసాధ్యమగు నానా వ్యాధుల రూపంలో పరిణామము చెందుడు జరుగుతున్నది అన్నారు. అంటే సో ఆ రూట్ లెవెల్లోని ఇబ్బంది తగ్గకపోవడం వల్ల డిసీజు లోపలికి సప్రెస్ అయిపోయి అది దాని ప్లేస్ ని మార్చుకోవడం కానివ్వండి, లేదా టిష్యూస్ ని మార్చుకోవడం కానివ్వండి, లేదా ఆర్గాన్స్ ని మార్చుకోవడం కానివ్వండి, మార్చుకుంటూ ఫైనల్ గా మోస్ట్ కాంప్లికేటెడ్ జటిలము అసాధ్యమగు అంటే ఇన్క్యూరబుల్ డిసీజెస్ రూపంలో ఫైనల్ గా అది పరిణామం చెందట జరుగుతున్నది అని చెప్తున్నారు అనమాట. సో దట్ ఈ సో ఇంపార్టెంట్. సహజముగానే ఆత్మరక్షణ శత్రు నిరోధక శక్తులు గల జీవశక్తి క్రమక్రమముగా రోగిలో క్షీణించి బలహీనమగుచున్నది అన్నారు. సో ఏదైతే ఈ రూట్ లెవెల్లో డిసీజ్ ఎప్పుడైతే తగ్గట్లేదో, పై పైన వస్తున్న ప్రతిదాన్ని ఎప్పుడైతే మనం సప్రెస్ చేస్తూ ఉన్నామో, అది రకరకాలైన రూపాలని మార్చుకుంటూ, ఆర్గాన్స్ ని మార్చుకుంటూ, ఆ దాని ప్లేస్ ని మార్చుకుంటూ, దాని టిష్యూస్ ని మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. సో వెళ్ళిపోయి దాని ఫైనల్ ఏంటట? ఫైనల్ గా అది అసాధ్యమగు నానా వ్యాధుల రూపంలో పరిణామం చెందును అంటున్నారు. సో ఇన్క్యూరబుల్ డిసీజెస్ కింద అది టోటల్ గా కన్వర్ట్ అయిపోతూ ఉంది. సో ఇది ఇన్క్యూరబుల్ అవ్వడమే కాదు, దాంతో పాటుగా ఇంకొద్దిగా ఇంకా అంతకన్నా మోర్ ఇంపార్టెంట్ అది ఏంటంటే, సహజముగానే ఆత్మరక్షణ శక్తి నిరోధక శక్తులు గల జీవశక్తి అంటున్నారు. ఆత్మరక్షణ అంటే సెల్ఫ్ డిఫెన్సివ్ మెకానిజం ఉన్న మరియు ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఉన్న వైటల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది క్రమక్రమంగా మనం దేని వలన క్రమక్రమంగా అది తగ్గిపోతూ ఉంది, క్షీణించిపోయి బలహీనం అవుతున్నది అంటే మనం చేయించుకునే ట్రీట్మెంట్స్ వల్ల. వాట్ ఎవర్ ది ట్రీట్మెంట్స్ వీఆర్ గోయింగ్, మనం ఏవేవైతే ట్రీట్మెంట్లు తీసుకుంటున్నామో ఆ ట్రీట్మెంట్లతోని మనకి తెలియకుండానే ఇంటర్నల్ గా ఆ వైటల్ ఫోర్స్ మనల్ని కాపాడాల్సిన ఆ వైటల్ ఫోర్స్, మన ఆరోగ్యాన్ని కాపాడే వైటల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది క్రమక్రమంగా బాగా వీకెన్ అయిపోతూ ఉంటుందంట. ఈ సత్యమును గ్రహించిన డాక్టర్ హాన్మెన్ గారు అట్టి వైద్యము చేయట ఆత్మద్రోహముగా భావించి సత్యాన్వేషిగా ప్రకృతిలో వచ్చు వ్యాధుల చర్యలను పలు వైద్య గ్రంథముల్లో పరిశీలింపసాగినన్నారు. సో ఎప్పుడైతే ఇవి చూసారో, ఈ అబ్జర్వేషన్స్ ఎప్పుడైతే అర్థమైందో, ఈ సత్యాన్ని గ్రహించిన హాన్మన్ గారు అసలు ఇది మనం చేస్తున్న వైద్యం వైద్యమే కాదు, ఈ వైద్యాన్ని ఇది పూర్తిగా వదిలేయాలి, ఇది ఆత్మద్రోహము అంటున్నారు. అట్టి వైద్యము చేయుట ఆత్మద్రోహం అంటే ఎందుకు ఆత్మద్రోహం అయింది? ఆయన ఆల్రెడీ ఒక సత్యాన్ని కనుక్కున్నారు. ఆ సత్యాన్ని ఏదైతే కనుక్కున్నారో ఆ సత్యాన్ని కనుక్కున్న తర్వాత ఇంకా ఆయనకి తెలీదు తర్వాత ఏం జరుగుతుంది, ఆయన ఏం కనుక్కుంటారు అన్నది ఆయనకు తెలీదు. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు, రాంగ్ అని కనుక్కున్న తర్వాత వెంటనే అది ఆపేశారు. సో ఆయన బతుకు తెరువు కోసం కానీ, సో వేరే వేరే ఫ్యామిలీ ప్రెజర్స్ కానివ్వండి, లేదా సోషల్ ప్రెజర్స్ కానివ్వండి, వాటన్నిటికీ అతీతులై దాన్ని వదిలేశారు అనమాట. ఓకే, దిస్ ఈజ్ రాంగ్, ఇది అబద్ధం, ఇదంతా అసత్యం, ఇది దీని వలన రోగి ఇంకా ఇంకా క్షీణించిపోతున్నారు తప్ప రోగి ముందుకు వెళ్ళడం లేదు, రోగికి నయం కావడం లేదు అన్న సత్యాన్ని అయితే ఆయన కనుక్కొని దాన్ని పూర్తిగా వదిలేసి అట్టి వైద్యం చేయడం ఆత్మద్రోహముగా భావించి అన్నారు. చూడండి ఎంత పెద్ద పదం వాడారు.
ఆత్మద్రోహం ఇది. ఇది ఇంతటి సత్యాన్ని నేను కనుక్కున్న తర్వాత కూడా నేను ఇది చేస్తే ఇంకా దానికన్నా పెద్ద తప్పు ఏది ఉండదని దాన్ని పూర్తిగా వదిలేసి సత్యాన్వేషిగా సత్యాన్వేషిగా ప్రకృతిలో వచ్చు వ్యాధుల చర్యలను, సో న్యాచురల్ గా వచ్చే డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ పలు వైద్య గ్రంథంలో పరిశీలింపసాగాను అన్నారు. పలు వైద్య గ్రంథాల్లో అంటే అప్పుడు అవైలబిలిటీ ఉన్న మెడికల్ లిటరేచర్ ఏదైతే ఉందో ఆ లిటరేచర్ ని ఆయన బాగా స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. ఈ స్టడీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రకృతి సాగుణ్య సూత్రంపై మాత్రమే మానవ రోగములను ఔషధములతో ఆదర్శముగా నివారణము చేయను అంటారు. అంటే నేచురల్ ప్రిన్సిపల్స్ ఉండాలి. అది కాకుండా సాగుణ్య సూత్రము అన్నారు అంటే సిమిలర్ లా ఆఫ్ సిమిలర్స్ అన్నమాట. సో లా ఆఫ్ సిమిలర్స్ ప్లస్ ఆ న్యాచురల్ వే ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అయ్యి మాత్రమే మానవ రోగములను ఏవైతే ఉన్నాయో డిసీజెస్, హ్యూమన్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మెడిసిన్స్ తో ఆదర్శముగా నివారణ చేయను అంటారు. ఆదర్శ నివారణ అంటే ఏంటిదన్నది మనకు ముందే చెప్పారు. ఐడియల్ క్యూర్ ని ఓన్లీ ఈ న్యాచురల్ ప్రిన్సిపల్స్ ప్లస్ లా ఆఫ్ సిమిలర్స్ వీటిని బేస్ చేసుకొని మాత్రమే ఇచ్చిన మందులతో మాత్రమే ఈ ఐడియల్ క్యూర్ అనేది వస్తుందని చెప్తున్నారు అనమాట. ఈ సూత్రమును అనుసరించి జరుపు చికిత్సల్లో రోగములు అణించబడవు. సో ఎప్పుడైతే ఈ నేచురల్ ప్రిన్సిపల్స్ మళ్ళా మనకి ఈ లా ఆఫ్ సిమిలర్స్ ని ఫాలో అవుతూ చేసే ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అందులోని రోగములు సప్రెస్ చేయబడవు, డిసీజెస్ సప్రెస్ చేయబడవు, వికృత రూపములు దాల్చు అన్నారు. సప్రెస్ చేయబడవు అనేది ఓకే. సప్రెస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది మనకు ముందు చెప్పారు. ఈ సప్రెస్ చేయడం వల్ల డిసీజ్ ఏమవుతుంది? జటిలము అసాధ్యముకు నానా వ్యాధుల రూపంలో పరిణామం చెందుతూ ఉంటుంది అనమాట. అంటే మోస్ట్ కాంప్లికేటెడ్ డిసీజెస్, ఇన్క్యూరబుల్ డిసీజెస్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంది దేనివల్ల? మనం చేయించుకునే ట్రీట్మెంట్స్ వలన. సో దీనికి ఆపోజిట్ గా ఇక్కడ ఏం జరుగుతుంది? నేచురల్ ప్రిన్సిపల్స్, లా ఆఫ్ సిమిలర్స్ ని ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో ఇక్కడ రోగములు అణచబడవు. సో సప్రెషన్ అన్నది జరగదు. ఇక్కడ సప్రెషన్ అన్నది జరగకుండా వికృత రూపములను దాల్చు అన్నారు. అంటే ఆ కంప్లైంట్స్ ఏవైతే చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే వస్తాయో ఆ ఇబ్బందుల్ని మనం డిస్సిమిలర్ గా మనం ట్రీట్మెంట్ చేయించుకున్నాము. అలోపతి టాబ్లెట్ ఏదో వేసుకున్నాము. ఆ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల తర్వాత జరిగేది ఏంటి? ఆ డిసీజ్ ఇంకా ఇంకా మోర్ కాంప్లికేట్ అయిపోయి మోర్ వికృత రూపాన్ని దాలుస్తూ ఉంటుందండి. సో అంటే మోస్ట్ కాంప్లికేటెడ్ గా అయిపోద్ది అనమాట డిసీజ్. మోస్ట్ ఇన్క్యూరబుల్ స్టేట్ లోకి వెళ్ళిపోద్ది. ఇదే రోగ నివారణకై సత్యానుభవ ఫలితమగును అని డాక్టర్ హ్యానిమన్ గారు లోకమునకు చాటిరి అన్నారు. అంటే రోగ నివారణ చెయ్యాలంటే దానికి ఈ సత్యానుభవ ఫలితం ఏంటంటే మనం నేచురల్ అండ్ లా ఆఫ్ నేచర్ ని మళ్ళీ లా ఆఫ్ సిమిలర్స్ ని ఫాలో అయినప్పుడు మాత్రమే మనకి రోగ నివారణ జరుగుతుందని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, అసహజమైన యాంత్రికమైన బ్రాకెట్ లో మెకానికల్ కాజా అకేషనాలిస్ వ్యాధులు అనగా ఆహార విహార వాతావరణ ప్రభావ వ్యత్యాసములతో, విషప్రయోగములతో, అపాయ ప్రమాదాలతో వచ్చు వ్యాధులను నిజమైన ప్రాకృతిక వ్యాధులుగా పరిగణించరాదు అంటారు. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అంటే అన్నేచురల్ లివింగ్ వలన, సో మెకానికల్ గా వచ్చే కారణాల వల్ల వచ్చే డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవి మన ఆహార విహార వాతావరణ ప్రభావ వ్యత్యాసములతో అన్నారు. అంటే మన డైట్ అండ్ రెజిమన్ అంటారు కదా, మన డైట్ అండ్ రెజిమన్, మన వెదర్, మనం నివసించే వెదర్ ఎఫెక్ట్, వాటి వల్ల వచ్చే చేంజెస్ వల్ల వచ్చే డిసీజెస్ ఏవైతే ఉంటాయో, నెక్స్ట్ విష ప్రయోగములతో అపాయ ప్రమాదాలతో వచ్చే వ్యాధులు. అంటే విష ప్రయోగం అంటే పాయిజనింగ్ అది జరుగుతుంది కదా, పాయిజన్స్ అయి తీసుకుంటూ ఉంటారు. లేదా ఆ, అపాయ ప్రమాదాలతో వచ్చే ఈ
ఎప్పుడైతే మనం పాయిజన్స్ అయి తీసుకున్నామో వాటి వలన, లేదా బాగా కరెంట్ షాక్, పెద్ద కరెంట్ షాక్ కొట్టింది, వాటి వలన వచ్చే డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవి నేచురల్ డిసీజెస్ కింద మనం కన్సిడర్ చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. సో అవి నేచురల్ డిసీజెస్ కాదు, అవి మెకానికల్ గా వచ్చేవి కాబట్టి అక్కడ కాజా అకేషనాలిస్ అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, వ్యాధి తనకు జరుగు వైగుణ్య చికిత్సా ఫలితముగా ఆ రోగ నివారణము తాత్కాలికమే గాని ఆదర్శ నివారణ కాదు అంటున్నారు. సో డిసీజ్ ఏదైతే ఉందో ఆ డిసీజ్ కి మనం చేసే ట్రీట్మెంట్, అక్కడ మనం చేసే హోమియోపతిక్ ఫిజిషియన్ గా మనం చేసే ట్రీట్మెంట్ ఏంటి? సాగుని చికిత్స అన్నారు. సో అదర్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డిస్సిమిలర్ ట్రీట్మెంట్స్, వైగుణ్య చికిత్స అంటున్నారు. సో ఈ డిస్సిమిలర్ డిసీజెస్, ఈ డిస్సిమిలర్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి వలన జరిగేది వచ్చే క్యూర్ ఏంటంటే అది ఇట్స్ ఏ టెంపరరీ, తాత్కాలికంగానే ఉంటుంది కానీ ఇట్స్ నాట్ అన్ ఐడియల్ క్యూర్ అంటున్నారు. సో అది ఐడియల్ క్యూర్ కాదు, ఓన్లీ అది టెంపరీగా వచ్చే, మనకి బయటికి కనిపించే ఆ టెంపరీ ఎలివేషన్ అంటారు అన్నమాట. సో టెంపరీగా మనకి బయటికి కనిపించకుండా ఉంటది అంతే, బట్ ఇంటర్నల్ గా మాత్రం అది లోపల పెరిగిపోతూ ఉంటది అనమాట. నెక్స్ట్, శస్త్రచికిత్స అవసరం కలదిగా రూపొందవచ్చును అన్నారు. అలాంటివి ఎక్కువగా ఏం జరుగుతాయంట? సర్జికల్ అవసరం పడేటట్టుగా ఆ డిసీజెస్ కన్వర్ట్ అయిపోతాయంట. అట్టిచో శస్త్రచికిత్స రోగ ఆటంక స్థూల రూపం మాత్రమే తొలగును, రోగ మూలం నశించలేదని గ్రహించదగును అన్నారు. సో అలాంటి కండిషన్స్ లో కూడా మనకి ఏమొస్తుంది? సర్జికల్ అవసరం పడుతుంది. సో సర్జికల్ అవసరం పడినప్పుడు కూడా అది హోల్సమ్ డిసీజ్ ని మనకి రిప్రజెంట్ చేయట్లేదు, బయటికి రోగ మూలం అయితే నశించలేదు, ఏదైతే రూట్ కాజ్ ఆఫ్ ది డిసీజ్ ఏదైతే ఉందో అదైతే పోలేదు, కానీ బయటికి మాత్రం మనకి ఈ శస్త్రచికిత్స అవసరం అని కనిపిస్తుంది, కానీ ఇంటర్నల్ డిసీజ్ మాత్రం తగ్గట్లేదు. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్ కి కాలుకి ఫ్రాక్చర్ అయింది. సో కాలుకి ఫ్రాక్చర్ అయింది. కాలుకి ఫ్రాక్చర్ అయిన తర్వాత ఏం చేస్తారు? ట్రీట్మెంట్ ఏదో సర్జరీ చేశారు లేదా కట్టేశారు. మామూలుగా అయితే ఏం జరగాలి? ఇది మనకి ఎక్కడ కూడా మనకి మెకానికల్ కాజ్ వల్ల వచ్చిందే అని అనిపిస్తుంది. సో కాజా అకేషనాలిస్ లాంటి దాని వల్లనే వచ్చింది అని అనిపిస్తుంది. కానీ అక్కడ జరిగింది ఏంటి? కట్టు వేశారు. కట్టు వేస్తే జరగాల్సింది ఏంటి? మామూలుగా అయితే అది అతుక్కొని నార్మల్ అయిపోవాలి, అంతే కదా జరగాల్సింది. కానీ ఆ పేషెంట్ లో అతుక్కోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ పేషెంట్ లో అతుక్కోలేదు. ఎప్పుడైతే బోన్స్ అతుక్కోలేదో వాళ్ళు అలోపతి వాళ్ళు ఇంక పూర్తిగా హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తేస్తారు. దాన్ని మేము ఏమీ చేయలేము. ఎందుకంటే నాకు చాలా కేసెస్ ని ఆర్థోపెడిక్ డాక్టర్ గారు నాకు చాలా రెఫర్ చేస్తున్నారు అనమాట. సో అలాగే ఎప్పుడైతే ఆ బోన్ ఎప్పుడైతే అతుక్కోవడం లేదో ఆ కేసుకి మనం ఏమీ చేయలేము, మేము ఏమీ చేయలేము అని చెప్తున్నారు. కానీ మనం గనక లోతుగా ఆలోచిస్తే అక్కడ మనకి బాగా అర్థమయ్యేది వేరేది ఉంది. ఇక్కడ చెప్పినట్టు ఆ రోగ మూలం ఏదైతే ఉందో ఆ ఇంటర్నల్ గా రూట్ కాజ్ ఆఫ్ ది డిసీజ్ కమ్స్ ఇన్ టు ద ఫోర్స్ అన్నమాట. సో ఆ రూట్ కాజ్ ఆఫ్ ది డిసీజ్ ఫోర్స్ లోకి వచ్చింది. సో అందువలన మన సర్జరీ చేసినా సరే అక్కడ తగ్గలేదు, అలా ఉండిపోయింది. లేదా అక్కడ ఏం చేయాలో అది చేసినా సరే తగ్గలేదు. ఎందుకు ఎందుకు తగ్గలేదు అంటే ఇంటర్నల్ గా రూట్ కాజ్ ఆఫ్ ది డిసీజ్ ఫుల్ ఫోర్స్ లోకి వచ్చింది. ఈ వచ్చేయడం వల్ల ఆ పేషెంట్ కి మినిమం కూడా ఏమీ తగ్గలేదు అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మెనీ ఏ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్స్. సర్జికల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి అవసరాలు కూడా ఇంటర్నల్ గా ఉన్న ఆ కంప్లైంట్ బాగా సీరియస్ అయిపోవడం వల్ల, బట్ కానీ ఇక్కడ మనకి చెప్పేది కాజా అకేషనాలిస్ వల్ల వచ్చిన ఈ కంప్లైంట్ మెనీ ఏ టైమ్స్ సర్జికల్ అవసరం పడే రకంగా మారిపోద్ది. బట్ కానీ మనం ఆ సర్జరీ చేసినా గానీ ఆ పేషెంట్ కి ఇంటర్నల్ గా ఇబ్బంది మాత్రం పోలేదు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఆ నెక్స్ట్, ఇట్టి అసహజ వ్యాధులు తగిన సలహాలతోనే చక్కబడును. అతిగా తిన్న తర్వాత కలుగు విరేచనాలకు
ఒక రోజు నిరాహారముగా ఉన్నచో మందు లేకుండా నయమగును అన్నారు. సో ఇలాంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటప్పుడు చాలా సందర్భాల్లో మనం ఆ డైట్ అండ్ రెజిమన్ ని మనం మార్చి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ, చెప్పినట్టు బాగా ఫుల్ గా తిన్న తర్వాత బాగా మోషన్స్ అయిపోయి ఈ మోషన్స్ కి మనం ఒక రోజు ఫుల్ గా సాలిడ్ అన్నది ఇవ్వకుండా ఓన్లీ లిక్విడ్ డైట్ మీద కనుక ఉంచితే అసలు మందు కూడా అవసరం లేకుండా తగ్గిపోతుంది అని చెప్తున్నారు అనమాట. సో అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ బాగా కూలింగ్ వాటర్ తాగితే ఏదో ఇబ్బంది వచ్చేస్తూ ఉంది అని అనుకున్నప్పుడు మనం చేయాల్సింది మస్ట్ అండ్ షుడ్ గా ఆ కూలింగ్ వాటర్ ఆపించాలి. ఆ కూలింగ్ వాటర్ ఆపించకపోతే అది తగ్గదు. సో ఆబ్స్టికల్స్ టు క్యూర్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ఖచ్చితంగా మనం తీసినప్పుడు మాత్రమే మనకి ఇంటర్నల్ డిసీజ్ కొంత శాంతిస్తుంది అనమాట. కొన్ని సందర్భాల్లో అసలు ఏ అవసరం మందు అవసరం లేకుండానే తగ్గిపోయే సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి నేచురల్ డిసీజెస్ కాదు. సో ఈ అన్యాచురల్ డిసీజెస్ అందుకే పాయిజన్ కి మందు ఉందా, ఎవరో మందు తాగేసాడంట, ఆ పురుగుల మందు తాగేసాడు, వాడికి ఏమన్నా మీ మందులు ఇవ్వగలరా? లేదా ఆ స్నేక్ బైట్ జరిగింది, దానికి ఏదైనా మందులు ఇవ్వగలరా అని మనల్ని చాలా మంది అడుగుతూ ఉంటారు. మెనీ ఏ టైమ్స్ మనం మందు ఇవ్వలేం అనమాట. సో ఎందుకంటే అది నేచురల్ డిసీజ్ అన్నది కాదు. బట్ కొన్ని సందర్భాల్లో మనం ఆ సిమ్టమాటిక్ గా మనం మందు వేసి తగ్గించే సందర్భాలు కూడా ఉంటాయి, లేకపోలేదు. బట్ కానీ బాగా గుర్తుపెట్టుకోండి, అవి నేచురల్ డిసీజెస్ కాదు కాబట్టి మన మందుల మీద 100% మనం రిలై అవ్వటానికి లేదు ఆ సందర్భంకి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు మా గురుగారు చెప్పింది ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ అది ఆ కేసు ఏంటంటే పాము కాటు గురించి చెప్పారు. ఆయన కాలేజీలో, చెన్నై కాలేజీలో చెప్ లెక్చరర్ గా చేస్తున్నప్పుడు ఎవరో ఒకరికి పాము కాటేసిందంట. పాము కాటేస్తే ఆయన స్టూడెంట్ ఎవరో ఒక ఫిమేల్ లేడీ, ఆవిడ ఆ పాము కాటికి చూసి బెలడోనా వేశారంట. సో ఆ బెలడోనాతోని ఆ సఫరింగ్ చాలా వరకు తగ్గిపోయిందని చెప్పారనమాట. సో అంటే కొన్ని సందర్భాల్లో మనకి అక్కడ మందు సిమ్టమాటిక్ గా మనకి ఇండికేట్ అయినప్పుడు ఆ మందు మనకి పని చేయొచ్చు తప్ప 100% పూర్తిగా మనం రిలై అవటానికి లేదు. సో నెక్స్ట్ సోకిన ప్రాక్, ఫోర్త్ పాయింట్. ఇప్పటికి 3 పాయింట్స్ అయ్యాయి. ఫోర్త్ పాయింట్, ఇవన్నీ కూడా హానిమన్ గారి అబ్జర్వేషన్సే అన్నమాట. సోకిన ప్రాకృతిక వ్యాధి బలవత్తరమైనప్పుడు జీవశక్తి బలహీనమై వక్రించి వ్యాధిని వెడలించుటకు తనకు ఉన్న శక్తితో సలుపు పోరాటమే అనేక మానసిక శారీరక బాధా లక్షణ సమూహమై ప్రకటితమగును అంటారు. సో నేచురల్ డిసీజ్ ఏదైతే ఉందో వాళ్ళకి సోకిన ప్రాకృతిక వ్యాధి అన్నారు. సో ఆ నేచురల్ డిసీజ్ ఏంటిదన్నది మనకు తర్వాత చెప్తారు అనమాట. సో ఎప్పుడైతే ఈ నేచురల్ డిసీజ్ తో పేషెంట్ ఎఫెక్ట్ అయ్యారో, సో అది మన వైటల్ ఫోర్స్ కన్నా, జీవశక్తి కన్నా అది బలంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈ జీవశక్తి, వైటల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది వీకెన్ అయిపోతుందంట. సో వీకెన్ అయిపోయి డిసీజ్ తోని లోపల ఒక పెద్ద పోరాటం జరుగుతూ ఉంటది అనమాట. ఒక పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటది. ఈ ఫైట్ లోని మనకి ఈ వైటల్ ఫోర్స్ యొక్క మెయిన్ మోటో ఏంటి? ఐ ఆ లోపల వచ్చిన శత్రు ఎనిమి ఏదైతే ఉందో ఆ ఎనిమిని ఏదో ఒక రకంగా బయటికి దాన్ని తోసేయాలి, బయటికి పంపించేయాలన్నమాట. సో దాంతో అలా కంటిన్యూస్ గా ఫైట్ చేస్తూనే ఉంటుంది. సో ఈ ఫైట్ చేస్తున్నప్పుడు మనకి తనకున్న శక్తి ఏదైతే ఉందో, వైటల్ ఫోర్స్ లో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో అది డిసీజ్డ్ ఫోర్స్ తో ఎప్పుడైతే ఫైట్ చేస్తూ ఉందో
అప్పుడు ఇంటర్నల్ గా లోపల నుంచి బయటికి మనకి చాలా అనేక మానసిక శారీరక బాధా లక్షణ సమూహమై ప్రకటితమగును అంటున్నారు. సో నేచురల్ డిసీజ్ ఏదైతే ఉందో ఆ నేచురల్ డిసీజు మెనీ మెనీ మైండ్ సిమ్టమ్స్ రూపంలో, మళ్ళా శారీరక బాధా లక్షణ రూపంలో, అంటే ఫిజికల్ సిమ్టమ్స్ రూపంలో, ఫిజికల్ సఫరింగ్ రూపంలో, మళ్ళా మెంటల్ సఫరింగ్ రూపంలో మనకి చాలా సిమ్టమ్స్ మనకి బయటికి ఎగ్జిబిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ సిమ్టమ్స్ అనగానే మనం ఓన్లీ ఫిజికల్ సిమ్టమ్స్ తీసుకోవడానికి లేదు. ఫిజికల్ సిమ్టమ్స్ ప్లస్ మైండ్ సిమ్టమ్స్, ఈ రెండింటినీ కూడా కంబైన్డ్ గానే బయటికి మనకి ఎగ్జిబిట్ అవుతూ ఉంటది అనమాట. ఇక్కడ బయటికి ఎగ్జిబిట్ అవుతూ ఉందంటే అర్థం ఏంటి? మనకి ఈ సిమ్టమ్స్ బయటికి వస్తున్నాయంటే అర్థం ఏంటి? ఇంటర్నల్ గా లోపల ఒక పెద్ద ఫైట్ జరుగుతూ ఉంది. మన వైటల్ ఫోర్స్ కి, ఆ నేచురల్ గా వచ్చిన ఆ డిసీజ్డ్ ఫోర్స్ కి, ఈ రెండిటికి మధ్య పెద్ద పోరాటం జరుగుతూ ఉంది అని అంటున్నారు. ఇట్టి ప్రకటనమే సహజ వ్యాధి అన్నారు. సో ఏదైతే ఇప్పుడు ప్రకటితం అయిందో ఎలాగా ఎగ్జిబిట్ అయింది మనకి? మానసిక శారీరక లక్షణాల రూపంలో మనకి ఎగ్జిబిట్ అయింది. సో ఫిజికల్ అండ్ మెంటల్ సిమ్టమ్స్ రూపంలో మనకి ఆ డిసీజు లోపల నుంచి మనకి బయటికి ఎగ్జిబిట్ అవుతూ ఉందన్నమాట. దాన్నే మనం న్యాచురల్ డిసీజ్ అని అంటాం అన్నమాట. సో ఏదైతే ఎగ్జిబిట్ అయ్యిందో దట్ ఈస్ న్యాచురల్ డిసీజ్ అన్నారు. ప్రకృతి సిద్ధంగానే కొన్ని పరిణమయాజముల బ్రాకెట్ లో స్ఫోటకము, తడపర అన్నారు. స్ఫోటకము తడపర అంటే ఏంటో తెలుసా ఎవరికైనా? ఇంపాక్స్. చికెన్ పాక్స్ స్ఫోటకము. వెరీ గుడ్. తడపర అంటే మీజిల్స్. సో మీజిల్స్ సార్. ఆ మీజిల్స్ సార్. సో మేజిల్స్. సో మేజిల్స్, చికెన్ పాక్స్ ఇలాంటివి న్యాచురల్ గానే అవి పరిణమయాజముల వలన అంటున్నారు. అంటే అవి ఎక్యూ డిసీజెస్ అన్నమాట. అవి న్యాచురల్ గానే ఎక్యూ డిసీజెస్. మళ్ళా తర్వాత నెక్స్ట్ పేజీలో మనకి ఎక్యూ డిసీజ్ అంటే ఏంటి, క్రానిక్ డిసీజ్ అంటే ఏంటి, వాటి రెండింటి డిఫరెన్స్ మళ్ళీ మనం చదువుకుంటాం తర్వాత. సో న్యాచురల్ గానే కొన్ని మనకి ఎక్యూడ్ మయాజమ్స్ కూడా ఉంటాయి. అవి చాలా తక్కువ, చాలా తక్కువ. మనకి ఉన్న కొన్ని వేల లక్షల డిసీజెస్ ఏవైతే వాటితో మనం సఫర్ అవుతూ ఉన్నామో వాటితో పోల్చుకుంటే ఎక్యూ డిసీజెస్ అన్నవి మనం వేళ్ళతో లెక్క పెట్టగలిగేవే ఉన్నాయన్నమాట. బట్ కానీ ఎక్యూ డిసీజ్ కూడా ఎప్పుడు కూడా మనకి ఇంటర్నల్ గా ఉన్న ఆ డిసీజ్ని మళ్ళా బయటికి పంపించే ఏర్పాట్లోనే అవి కూడా వస్తాయి. వాటికి అందుకే వాటిని కూడా ఇప్పుడు చికెన్ పాక్స్ అవనియండి, ఆ మనకి ఇప్పుడు తెలిసిన చికెన్ పాక్స్ లాంటివి వాటిని కూడా మనం ఎట్టి పరిస్థితిలోనూ ఇంగ్లీష్ మందులతో సప్రెస్ చేయకూడదు. చేస్తే చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ అందుకే మొన్నటి వరకు అంటే ఇంచుమించు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ వరకు చికెన్ పాక్స్ వస్తే అలోపతి డాక్టర్లు కూడా అసలు ఏ మందులు ఇచ్చేవాళ్ళు కాదు. దాన్ని అలా వదిలేయమని చెప్పేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇళ్లలో కూడా ఎవ్వరు కూడా అసలు ఏ మందు వేసేవాళ్ళు కాదనమాట. దానికి అసలు మందులే వేయకూడదని అలా వదిలేసేవాళ్ళు. ఎందుకు అలా వదిలేసేవాళ్ళు అంటే దట్ ఈస్ అన్ ఎక్యూ డిసీజ్. సో అది ఎక్యూ డిసీజ్ కాబట్టి దాన్ని మనం అస్సలు కదపకూడదని అలా వదిలేసేవాళ్ళు. ఎందుకంటే దానికి అదే పోతుంది, దానికి అదే తగ్గిపోతుందని మందు వేసేవాళ్ళు కాదు. సో నెక్స్ట్, సో న్యాచురల్ గానే కొన్ని ఎక్యూట్ మయాజమ్స్ వలన కానివ్వండి, లేదా కొన్ని దీర్ఘ మయాజముల వలన కానివ్వండి వ్యాధులు వచ్చును అంటున్నారు. దీర్ఘ మయాజములు అంటే మనకి క్రానిక్ మయాజమ్స్ అన్నమాట. అవి ఉన్నాయి మూడే మూడు బ్రాకెట్ లో: సోరా, సిఫిలిస్, సైకోసిస్. వీటి వలన లేదా ఎక్యూడ్ మయాజమ్స్ వలన న్యాచురల్ గానే డిసీజెస్ వస్తాయి. ఇవే న్యాచురల్ డిసీజెస్, ఇవే నిజమైన ప్రాకృతిక సహజ వ్యాధులు అంటున్నారు. అంటే న్యాచురల్ గా వచ్చే డిసీజెస్ యొక్క సోర్స్ ఏంటంటే ఎయిదర్ ఎక్యూడ్ మయాజమ్స్ నుంచి అన్నా రావాలి,
లేదా మనకి క్రానిక్ మయోజమ్స్ నుంచి అన్న రావాలి. ఎక్యూడ్ మయోజమ్స్ అంటే చాలా తక్కువ. సో దాంట్లో పక్కన పెడితే క్రానిక్ మయోజమ్స్ నుంచి మాత్రమే రావాలి. అవే నిజమైన న్యాచురల్ డిసీజెస్. వీనికే ఔషధ చికిత్స విధిగా అవసరమగును అన్నారు. వీటికి కంపల్సరిగా మస్ట్ అండ్ షుడ్ గా మనకి ఆ ట్రీట్మెంట్, మెడిసినల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది మస్ట్ అండ్ షుడ్ గా వీటికి అవసరం అవుతుంది అని చెప్తున్నారు. ఒకప్పుడు వ్యాధి తగిన ఔషధ చికిత్స చేసినప్పటికీ నివారణ కాదు. అట్టి అదనులో వ్యాధికి వెనుకదాగిన మాయాజం మేల్కొనును అంటున్నారు. సో డిసీజ్ ఏదైతే ఉందో అప్పుడు మనకి ఏదో ట్రీట్మెంట్ చేసాము. ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? అది క్యూర్ అవ్వలేదు. ఓన్లీ సప్రెషన్ మాత్రమే జరిగింది. క్యూర్ అవ్వలేదు. అది అలా ఉంది. ఆ క్యూర్ అవ్వలేదు సరికదా, దాని వలన జరిగిన పెద్ద ప్రమాదం ఏంటంటే అట్టి అదల్లో వ్యాధికి వెనుక దాగిన మయాజం మేల్కొను అన్నారు. అక్కడ ఇంటర్నల్ గా ఉన్న మయాజము యాక్టివేట్ అయిపోతుంది అని చెప్తున్నారు అనమాట. సో అందుకే మా గురుగారు చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా ఏంటి, మనం టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ చదువుతూ ఉంటాం కదా. సో టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ లో మనం చదివే డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటి కాంప్లికేషన్స్ అని ఇస్తారు మనకి. ఆ డిసీజ్ యొక్క కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ కాంప్లికేషన్స్ అన్నీ కూడా బికాజ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఓన్లీ అవి అంత కాంప్లికేటెడ్ గా కాంప్లికేషన్స్ లోకి వెళ్ళిపోతాయి. వితౌట్ ట్రీట్మెంట్ అవి ఏమీ అవ్వవు. అలాగా ఆ మైనర్ ఫామ్ లోనే ఉంటాయి. మేజర్ కాంప్లికేషన్ గా కన్వర్ట్ అవ్వకుండా అలానే ఉంటాయి అని చెప్పేవాళ్ళు అనమాట. సో మనం ఇక్కడ దానికి రివర్స్ చేస్తూ ఉంటాం. ఏ కంప్లైంట్ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఇమీడియట్ మనది అందుబాటులో ఉన్న మందులు ఏవైతే ఉన్నాయో అవి విచ్చలవిడిగా వేసేసుకుంటూ ఉంటాం అన్నమాట. విచ్చలవిడిగా వేసేస్తాం, విచ్చలవిడిగా వేసేసుకుంటాం. తర్వాత ఏం జరిగినా ఎవరికి సంబంధం లేదు. తర్వాత మళ్ళీ ఏదైనా ఇబ్బంది వస్తే అదేదో కొత్త ఇబ్బంది అని అనుకుంటాం తప్ప మాదంతా మన నిర్వాహకమే అని మనకి తెలీదు. మనకు మంది ఇచ్చిన డాక్టర్కి తెలీదు. లేదా మనకు మంది ఇచ్చిన ఆ మెడికల్ స్టోర్ ఆయనకి తెలీదు, ఎవరికి తెలీదు. అంతా ఒక భ్రమలోని మనం చేసేస్తూ ఉంటాం అన్నమాట. ఎంతసేపు ఇప్పుడు ఉన్న ఇబ్బంది ఏదో ఒకలాగా మనకి తగ్గిపోవాలి అనే అనుకుంటాం. తగ్గిపోవాలి అన్నది బయటకు కనిపించకుండా మాత్రమే జరుగుతుంది తప్ప ఇంటర్నల్ గా తగ్గడం లేదు అన్న విషయాన్ని గుర్తించుకోలేకపోతున్నాం అన్నమాట. ఇప్పుడు మనం గుర్తించుకోలేకపోతున్నాం. అంతేకాదు పూర్వం అప్పుడు హ్యాన్మెన్ గారు కనిపెట్టక ముందు కూడా, మన హోమియో వైద్యాన్ని కనిపెట్టక ముందు కూడా ఆ అలోపతి ఏ, ఆ వైద్యం ఏదైతే ఉందో అప్పటి వైద్యం వాళ్ళు కూడా కనిపెట్టలేకపోయారు. ఇది ఒక్క హ్యాన్మెన్ గారికి మాత్రమే సాధ్యం అయిందనమాట. ఇంకా ఎవ్వరికి సాధ్యం కాలేదు. ఎవ్వరికి, కొంతమందికి అర్థమయ్యి అవ్వనట్టు ఉన్నా గాని కానీ దురదృష్టం కొద్దీ వాళ్ళు దానికి స్టిక్ ఆన్ అయ్యి వాళ్ళు దాన్ని బయటికి చెప్పలేకపోయారు కొంతమంది. ఎందుకంటే కొంతమంది వాళ్ళకి తెలిసిన దానికి సొల్యూషన్ ని వెతకలేక కొంతమంది మౌనంగా ఉండిపోయారు చాలా మంది బహుశా. సో ఇన్ని రకాలుగా జరిగింది. బట్ కానీ ఒక్క హ్యాన్మెన్ గారు మాత్రమే దాన్ని గుర్తించారు. దాని యొక్క మూలంలోకి వెళ్ళి ఆ మూలాన్ని కనుక్కున్నారు. ఆ మూలాన్ని కనుక్కోవడమే కాదు, కనుక్కొని దానికి సొల్యూషన్ కూడా వెతికి మనందరికీ కూడా ఇచ్చారు. అందుకే హ్యానుమాన్ గారిని ధన్యజీవులు అని అంటాం అనమాట. అంతేకాదు బహుశా భగవంతుడే ఈ రూపంలోని వచ్చి మనందరికీ అందించి ఆయన వెళ్ళిపోయారు అనమాట. సో బహుశా ఖచ్చితంగా, సో అందువల్ల మనం ఆయన ఫాలోయర్స్ గా మన బాధ్యత ఏంటంటే మన చేతనైనంత, మనకి తెలిసినంత, మనం చేయగలిగినంత మనం ఖచ్చితంగా ఆయన అందించిన దాన్ని మనం స్ట్రిక్ట్ గా ఫాలో అవుతూ మనం జనాలందరినీ మనం ఆరోగ్యవంతులు చేస్తే మన జన్మ సార్థకమైనట్టు అన్నమాట. సో దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే ఉంది ఇదంతా, కిటిక్ అంతా కూడా ఇక్కడే ఉంది. అసలు ఇది మనకు బాగా అర్థమైతే ఒక ఇంగ్లీష్ మందు వేయాలంటే భయపడతాం, ఒక కాఫ్ సిరప్ వేయాలంటే భయపడతాం, ఒక డోలో 650 టాబ్లెట్ వేయాలంటే భయపడతాం. లేదా మనకి అందుబాటులో ఉన్న సిరప్లు చంటి పిల్లలకి, చిన్న పిల్లలకి విచ్చలవిడిగా మనం వేసే మందులన్నింటినీ కూడా మనం ఇది అర్థమైతేనే కానీ ఆ ఆపం.
ఇది ఖచ్చితంగా మనకి అర్థం కావాలి. ఇది అర్థమైనప్పుడు మాత్రమే అసలు హోమియో వైద్యంలో జరిగేది ఏంటి. ఎంతసేపు మనం చెప్తూ ఉంటాం హోమియోపతి నో సైడ్ ఎఫెక్ట్స్, హోమియోపతి రూట్ అవుట్ చేస్తుంది. ఇది జనాల్లో కూడా చాలా వెళ్ళిపోయింది. ఇది మనందరికీ తెలిసిందే. కానీ ఆ టైం వచ్చేసరికల్లా చేసేవాళ్ళు లేక, దురదృష్టం కొద్దీ ఆ సిచ్యువేషన్ ని మనం ఫేస్ చేయలేక, ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేక చాలా మంది మళ్ళా అటువైపే వాళ్ళకి తెలిసిన వాళ్ళ బాధతో మళ్ళా అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోతూ ఉన్నారు అనమాట. సో మన బాధ్యత ఏంటంటే వాళ్ళు మన మన దగ్గరికి మన రెస్క్యూకి వచ్చిన వాళ్ళని మళ్ళా అటువైపు వెళ్ళనివ్వకుండా సాధ్యమైనంత వరకు మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం ఆ మనం అందరికీ జనాలందరికీ మంచి చేసిన వాళ్ళమే అవుతాం అన్నమాట. సో నెక్స్ట్, సో ఇప్పుడు డిసీజ్ కి ఎంత మెడికల్ ట్రీట్మెంట్ చేసినా గానీ క్యూర్ అనేది జరగలేదు. అంతేకాకుండా ఆ ఇంటర్నల్ గా ఉన్న డిసీజ్ యొక్క వెనుక దాగిన మయాజం, అంటే అప్పటి వరకు లేటెంట్ స్టేట్ లో ఉన్న నిద్రావస్థలో ఉన్న వ్యాధిని మనం మందులేసి విచ్చలవిడి మందులు వేసి దాన్ని లోపల మనం ఆ, లేపుతాం అన్నమాట. సో అంటే దాని అర్థం ఏంటి? నిద్రపోతున్న కింగ్ కోబ్రాని మనమే తట్టి 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 లేపుతాం. ఆ లేపిన కింగ్ కోబ్రా మామూలుగా ఉంటుందా? అది విషం ఇంకా చల్లదా? పడుకొని ఉంటే అది సేఫా? లేదా అది మనకి లేచి మన మీద విషం చిమ్మడం సేఫా? అది మనందరికీ తెలిసిందే. బట్ దాన్ని నిద్ర లేపడం అన్నది దేని వల్ల జరుగుతుందంటే మనం ఏదైతే ట్రీట్మెంట్స్ ఉంటాయో ఆ ట్రీట్మెంట్స్ మనం చేసుకోవడం వల్ల అలాగా జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే మనం ఆ ట్రీట్మెంట్ని ఆపి సరి అయిన ఆ నేచురల్ ట్రీట్మెంట్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ సిమిలర్స్ మన రెమెడీస్ని ఎప్పుడైతే వేస్తామో అప్పుడు మాత్రమే ఇంటర్నల్ గా ఉన్న ఆ డిసీజు మళ్ళా ఆ లేటెంట్ స్టేట్ నుంచి ఎవేకన్ అవ్వకుండా ఆ లేటెంట్ స్టేట్ లోనే అది చాలా వరకు తగ్గిపోవడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్, సో ఎప్పుడైతే మయాజం బయటికి వచ్చిందో అప్పుడు మయాజం వ్యతిరేక ఔషధములతో ఆ వ్యాధిని పూర్తిగా దించండి కింద పూర్తిగా నయం చేయవచ్చును అన్నారు. సో ఎప్పుడైతే ఆ మయాజం బయటకు వచ్చి ఆ ఏవేకన్ అయ్యి బయటికి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం మన యాంటీ మయాజ్మాటిక్ రెమెడీస్ తోని మనం ఆ డిసీజ్ ని మనం సింపుల్ గా నయం చేయవచ్చును అని చెప్తున్నారు అనమాట. చురుకుగా పని చేయగలుగు మందుల సాయం లేకుండా ప్రకృతి జాతమైన నిజమైన కనీసపు తరుణ వ్యాధిలో కూడా తరచుగా ఎక్కువగానే శరీర స్థూల భాగాన్ని దేనిని చెడగొట్టకుండా ఏ జీవద్రవాన్ని గాని పోగొట్టుకోకుండా జీవశక్తి తన స్వస్థతను తిరిగి పొందలేదు అని డాక్టర్ హ్యానిమన్ గారు ఘంటాపథంగా చాటినారు అంటారు. సో ఇంకొద్ది వ్యాఖ్య వెళ్ళండి వెనక్కి వెనక్కి. సో ఎప్పుడైతే మనం ఆ యాంటీ మయాజ్మాటిక్ రెమెడీస్ మనం ఎప్పుడైతే వేసామో దాంతోని కంప్లీట్ క్యూర్ అనేది మనం చేయవచ్చునని చెప్తున్నారు అనమాట. సో చురుకుగా పని చేయగలిగే మందులు సాయం లేకుండా అంటే మనం ఏవైతే యాక్టివ్ రెమెడీస్ అని మనం ఏవైతే చెప్పుకుంటామో రకరకాల మందులు సల్ఫర్లు ఫాస్ఫరస్లు ఇప్పుడు అప్పట్లో రకరకాలైన మందుల్ని ఆ ఏవేవైతే వేసేవాళ్ళో ఆ మందులు అవసరం లేకుండా న్యాచురల్ గా నిజమైన ప్రకృతి జాతమైన అంటే న్యాచురల్ రెమెడీస్ నిజమైన కనీసపు తరుణ వ్యాధిలో కూడా అంటే ఈ ఎక్యూ డిసీజ్ లో కూడా మనకి బాడీలో ఏదైతే ఉందో ఆ తరుణ వ్యాధిలో కూడా తరచుగా ఎక్కువగానే శరీర స్థూల భాగాన్ని దేనిని చెడగొట్టకుండా అంటే బాడీ లోపల ఏ ఆర్గాన్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఏ ఆర్గాన్ని కూడా సాక్రిఫైస్ చేసే అవసరం లేకుండా ఏ జీవద్రవాన్ని కానీ పోగొట్టుకోకుండా జీవద్రవం అంటే లోపల జరిగే ఆ వైటల్ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో వైటల్ సెక్రిషన్స్ ఏవైతే ఉన్నాయో కానీ వాటిని కానీ పోగొట్టుకోకుండా జీవశక్తి తన స్వస్థతను తిరిగి పొందలేదు అనేసి అంటున్నారు అనమాట. సో అంటే కాదు ఇక్కడ
ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ చెప్పాను. మళ్ళీ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ వెనక్కి వెళ్ళండి. సో ఈవెన్ ఎక్యూ డిసీజ్ లోని కూడా ఏం చెప్తున్నారు, ఈవెన్ ఎక్యూ డిసీజ్ లోని కూడా వైటల్ ఫోర్స్ బాడీ లోపల ఉన్న ఆర్గాన్స్ కానివ్వండి, టిష్యూస్ కానివ్వండి, ఏదో ఒక దాన్ని డిస్టర్బ్ అవ్వకుండా, పాడవకుండా, లేదా ఈ వైటల్ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పోగొట్టుకోకుండా, ఈ మందులు కరెక్ట్ అయిన మందులు సహాయం లేకుండా అది మళ్ళా నార్మల్ కి రాలేదు అని మనకి చెప్తున్నారు అనమాట. సో ఈ చురుకుగా పని చేయగల మందులు ఏవైతే ఉన్నాయో, న్యాచురల్ ప్రిన్సిపల్స్ కి అనుగుణంగా మనం చేసే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, ఆ మందులు ఏవైతే ఉన్నాయో, ఆ మందుల సహాయం లేకుండా వైటల్ ఫోర్స్ ఈవెన్ ఎక్యూ డిసీజ్ లో అయినా సరే ఖచ్చితంగా ఆ మెడిసిన్స్ అవసరం లేకుండా అది నార్మల్ స్టేట్ కి రాలేదు అని చెప్తున్నారు. ఒకవేళ ఈ మందులు అవసరం లేకుండా నార్మల్ స్టేట్ కి వచ్చింది అని మనకి బయటికి అనిపించినా గానీ, ఇంటర్నల్ గా ఖచ్చితంగా ఏదో ఒక ఆర్గాన్ ఇంటర్నల్ గా ఆ, పాడైపోతుంది అనమాట, డిస్టర్బ్ అయిపోద్ది. సో అది డిస్టర్బ్ అవ్వకుండా మాత్రం వైటల్ ఫోర్స్ నార్మల్సీకి అయితే రాలేదు అని యానిమన్ గారు చాలా ఘంటాపథంగా చెప్పారంట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మనకి ఎక్యూట్ డిసీజ్ లో అవనియండి, క్రానిక్ డిసీజ్ లో అవనియండి, దేనిలో అయినా అవనియండి, మనం ఆ రెమెడీస్, ఆ నేచురల్ ప్రిన్సిపల్స్ కి అనుగుణంగా తయారు చేయబడ్డ రెమెడీస్ గనక వెయ్యకపోతే ఖచ్చితంగా వైటల్ ఫోర్స్ ఇంటర్నల్ డ్యామేజ్ ఏదో ఒకటి జరగకుండా అదైతే నార్మల్ అవ్వలేదు అని చెప్తున్నారు అనమాట. సో ఆ మోస్ట్ ఇంపార్టెంట్, ఆ రెమెడీస్ న్యాచురల్ ప్రిన్సిపల్స్ కి అనుగుణంగా పనిచేసే ఆ రెమెడీస్ ని మనం వేసినప్పుడు మాత్రమే వైటల్ ఫోర్స్ మళ్ళా నార్మల్ స్టేట్ కి రాగలదు అని హాన్మన్ గారు చాలా స్ట్రాంగ్ గా చెప్పారు అని చెప్తున్నారు అనమాట. కిందకి రండి. సో ఈ సత్య పరీక్షలో తేలిన జీవశక్తి ధర్మములు అన్నారు. సో ఎప్పుడైతే ఈ ఆ, ఈ ట్రూత్ టెస్ట్ అంటారనమాట. సో ఈ ట్రూత్ టెస్ట్ ఏదైతే ఉందో అందులోని చాలా వైటల్ ఫోర్స్ యొక్క దాని యొక్క నేచర్ ఏంటిదన్నది మనకి క్లియర్ గా అప్పుడే అర్థమైందని చెప్తున్నారు అనమాట. అందులో ఫస్ట్ది ఏంటి, ప్రకృతిలోని మానసిక శారీరక దుష్ప్రభావాల బారిన పడకుండా శరీరములోని సహజ ఆరోగ్య వ్యాపారములను సమముగా నడిపించటే ప్రాణిలోని జీవశక్తి యొక్క ధర్మమై ఉన్నది అంటున్నారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. సో వైటల్ ఫోర్స్ యొక్క మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటి అన్నది ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో నేచర్ లోనున్న మనకి ఆ మెంటల్, ఫిజికల్ ఇవి ఏవైతే ఉంటాయో దుష్ప్రభావాలు అంటున్నారు. సో ఆ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎఫెక్ట్స్ బారిన పడకుండా బాడీని న్యాచురల్ గా దాన్ని హెల్దీగా ఉంచడమే మన వైటల్ ఫోర్స్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఏంటంటే వైటల్ ఫోర్స్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే ఓన్లీ ఫిజికల్ మాత్రమే కాదు, ఫిజికల్ ఎఫెక్ట్స్, ఫిజికల్ డిసీజెస్, ఫిజికల్ కాంప్లికేషన్లే కాకుండా ఈవెన్ మైండ్ కి సంబంధించినవి కూడా చాలా పెద్ద పెద్ద డిసీజెస్. సో వాటిని బారిన పడకుండా వైటల్ ఫోర్స్ బాడీని కరెక్ట్ గా